హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తున్నాను. ఈ టిప్స్ అయితే మ్యాక్సిమం మీకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి, అందుకని చెప్పేసి చూపిస్తున్నాను. ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకా కొంతమందికి సజెషన్లోకి వెళ్తాయి, అలాగే ఇంకా కొద్దిమందికి యూజ్ అవుతాయి కూడా. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే కరివేపాకు చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. ఇలా చేశారనుకోండి, నెల కాదు కదా 2 నెలలైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. తెచ్చుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకుని అడుగున కొద్దిగా న్యూస్ పేపర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాడల నుంచి ఓన్లీ ఆకులను ఒకటి తీసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే కరివేపాకు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జుట్టుకి చాలా మంచిది. అలాగే కరివేపాకు కొంచెం ఫ్రెష్గా ఉందనుకోండి, వంట వండేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకుంటాము, అందుకని చెప్పేసి ఇలా స్టోర్ చేసుకోండి. ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ని ఒక 5-6 ఉండలుగా ఇలా చేసేసుకుని మధ్యలో వేసేసుకోండి. ఇలా న్యూస్ పేపర్ వేసుకోవడం వల్ల అందులో ఉన్న తేమ అనేది అబ్జర్వ్ చేస్తుంది, చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఒక 2 నెలలైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే కొద్ది విధంగా మరకలు అయితే ఉంటాయి కదా, నల్లగా బ్రౌన్ కలర్లో. అందుకని చెప్పేసి వీటిని వాటర్తో అయితే కడగలేము, ఎలక్ట్రిషియన్ కాబట్టి వాటర్తో అయితే కడగలేము. అందుకని ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. టూత్పేస్ట్, ఏ బ్రాండ్ టూత్పేస్ట్ అయినా పర్లేదు, కొద్దిగా తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అక్కడక్కడ కొంచెం పెట్టేసే విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవాలి, కొంచెం తడుపుకోవాలంతే. తడుపుకొని ఈ విధంగా కొంచెం ఇలా రుద్దారనుకోండి, చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. మరి ఎక్కువ వాటర్ వేసి రుద్దాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా కొంచెం తడి చేసుకొని ఇలా రుద్దారనుకోండి, చాలా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా వారానికో 10 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, కొత్త స్విచ్ బోర్డ్స్ లాగా ఉంటాయన్నమాట. చూసారా ఎంత క్లీన్ అయిపోయాయో, కొత్తగా కనిపిస్తున్నాయి కదా. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మిర్రర్స్. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అయినా లేదా ఇలాంటి బీరువాకున్న మిర్రర్ అయినా నార్మల్ మిర్రర్స్ అయినా మనం ఎంత క్లీన్ చేసినా కూడా మరకలు అనేవి ఉండిపోతాయి కదా. అలాంటప్పుడు దీనికి కూడా అంతేనండి, టూత్పేస్ట్ అయితే చాలా చక్కగా క్లీన్ అవుతుందన్నమాట. ఏ బ్రాండ్ టూత్పేస్ట్ అయినా పర్లేదు, ఏదైనా ఒకటి తీసేసుకున్న తర్వాత ఈ విధంగా అక్కడక్కడ పెట్టేసుకుని ఆ తర్వాత ఇలా చేత్తో స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కాటన్ క్లాత్ తీసుకోండి, కొద్దిగా వాటర్ని తడుపుకొని తీసుకోవాలన్నమాట. తడుపుకొని తీసేసుకుని ఆ వాటర్ క్లాత్తో ఈ విధంగా బాగా తుడుచుకోవాలి. ఇది ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అనమాట, చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. సో ఈ విధంగా అంతా కూడా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకోండి. పొడి క్లాత్ తీసుకునే విధంగా కొంచెం సాఫ్ట్గా ఉన్న క్లాత్ తీసేసుకుని ఈ విధంగా రుద్దారనుకోండి, చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. చూసారు ఎంత క్లియర్ అయిపోయిందో. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పార్టీవేర్ డ్రెస్సులు. అంటే పెద్దవాళ్ళైనా పిల్లలైనా మనం గంటను ఒక అరగంటను ఎక్కడైనా పార్టీలకైనా లేదా ఫంక్షన్స్కైనా వెళ్ళేసి ఆ తర్వాత వచ్చిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి పెట్టేస్తాం కదా, వాటిని అయితే ఉతకలేము. అలాగని చెప్పేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టారనుకోండి, అది ఒక ముక్కు స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే ఈ విధంగా డ్రెస్సులు ఉంటాయి కదా, తీసుకుని ఉల్టా చేసేసుకుని మనం ఫేస్కి యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ అయితే ఉంటుంది కదా, ఆ పౌడర్ని ఈ విధంగా టీ స్ట్రైనర్లో వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. టీ స్ట్రైనర్లు అని ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా పౌడర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుని ఆ తర్వాత ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి, ఇంకా తర్వాత యూజ్ చేసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పప్పులు మనం తెచ్చుకున్న తర్వాత నార్మల్గా అయితే ఇలాంటి డబ్బాలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. పెట్టుకున్న తర్వాత కొన్నాళ్ళకి పురుగు అయితే పట్టేస్తుంది అనమాట. ఇదే విధంగా పప్పులనే కాదు, పిండిలు కూడా అంతే. జొన్న పిండి, రాగి పిండి, ఇలా గోధుమ పిండి ఏదైనా సరే కొన్నాళ్ళకి పురుగు అయితే వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ ఆకు అయితే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. బిర్యానీ ఆకుని తీసేసుకుని ఒక 3-4 పీసులు అందులో వేసేసుకోండి పిండిలోకి. ఇదే విధంగా పప్పులో కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకుని మూత పెట్టుకున్నారు అనుకోండి, 1 నెల అయినా 2 నెలలైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక అమేజింగ్ బ్యూటీ టిప్ అండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇదైతే నేనైతే లైవ్లోనే చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే పాలు మీగడ ఒక 2 స్పూన్ల వరకు ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఈ మీగడని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 చుక్కల వరకు నిమ్మరసం వేసుకోవాలి. ఒక 5-6 డ్రాప్స్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. వేసుకున్న తర్వాత ఇదంతా నిమ్మరసం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఎలా రావాలంటే వెన్నలాగంటే క్రీమీ స్ట్రక్చర్ రావాలన్నమాట. ఆ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు హ్యాండ్
మొత్తానికి అప్లై చేసుకొని చూపిస్తున్నాను. మీరైతే ఫేస్కి, నెక్కి ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా ఈ విధంగా బాగా రబ్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే ఎంత మురికిగా ఉన్నా, ఎంత ట్యాన్ ఉన్నా కూడా చాలా చక్కగా క్లీన్ అవుతుందన్నమాట. ఇది ఒక మిరాకిల్ ఫేస్ ప్యాక్ అని చెప్పుకోవచ్చండి. అంత చక్కగా వర్కౌట్ అవుతుందన్నమాట. ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత తలస్నానం చేసేసేయాలన్నమాట. ఇదేంటంటే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుందన్నమాట. అందుకని చెప్పేసి వారానికి ఒక 2 సార్లు ఈ విధంగా అప్లై చేసుకోవాలి. స్కిన్ అనేది చాలా బాగా క్లీన్ అయిపోతుందన్నమాట. నార్మల్గా అయితే వారానికి 2 సార్లు అయితే హెడ్ బాత్ అయితే చేస్తుంటాం కదా, ఆ టైంలో చేసేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇప్పుడు నేనైతే క్లీన్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి. ఒక 2 నిమిషాలు బాగా రుద్దేసి ఎంత క్లీన్ అయిందో. అప్పుడు ఎలా ఉంది డార్క్, ఇప్పుడు చూడండి ఎంత షైనీగా ఉందో నా చేతులు. ఈ రైట్ హ్యాండ్కి అయితే నేను అప్లై చేయలేదు, లెఫ్ట్ హ్యాండ్కి అయితే అప్లై చేశాను. చూస్తున్నారు కదా రిజల్ట్ అనేది, అది ఎంత డల్ ఉంది, ఇదైతే ఎంత బ్రైట్గా అనిపిస్తుందో. లైవ్ రిజల్ట్ చూపిస్తున్నాను. చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. ఇదైతే నచ్చితే మాత్రం ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ఇంకా లాస్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి చిప్ప. ఈ కొబ్బరి చిప్ప వేసుకోవడం వల్ల బాత్రూంలో అయితే ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొబ్బరి చిప్ప తీసుకుని స్టవ్ ఆన్ చేసేసి కాల్చుకోవాలి. ఈ కొబ్బరి చిప్ప కొంచెం కాలడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ మంటకి ఇదంతా కూడా కాలిపోతుంది అనమాట. సో ఈ విధంగా కాలడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొబ్బరి చిప్ప కాల్చుకునేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ దగ్గర ఉండి కాల్చుకోవాలండి. ఎందుకంటే ఇది గ్యాస్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ విధంగా మండడం స్టార్ట్ అవుతుంది కదా, ఇలా మండడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్కకు తీసేసుకోండి. సో ఈ విధంగా పక్కకు తీసేసుకొని ఇదంతా కూడా బాగా మండి ఇదంతా కూడా చల్లగా అయిపోవాలన్నమాట. ఈ మంట అంతా కూడా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా బొగ్గులాగా అయిపోతుంది, అంటే ఎర్రగా అయిపోతుంది. ఇదంతా ఎర్రగా అయిపోయి ఇదంతా ఆరిపోయే విధంగా బూడిదలాగా తయారవ్వాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఈ విధంగా బూడిదలాగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు, ఒక 2 స్పూన్ల వరకు వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకోవడం వల్ల క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక షాంపూ, ఏ షాంపూ అయినా పర్లేదు, నేనైతే ఒకటి క్లినిక్ ప్లస్ మొత్తం వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోని కొద్దిగా కంఫర్ట్ వేసుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఒక స్పూన్ వరకు కంఫర్ట్ వేసుకోండి. వేసేసుకున్నాక లాస్ట్లో ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల బాత్రూంలో ఎంత మురికిగా ఉన్నా కూడా చాలా చక్కగా క్లీన్ అయిపోతుందన్నమాట. వేసేసుకుని ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకుని మిక్స్ చేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలోకి స్ట్రైన్ చేసేసుకోండి. ఇందులో ఎక్కడైనా బొగ్గులాగా ఉంటుంది కదా, అంతా కూడా వచ్చేసి ఓన్లీ లిక్విడ్ ఒక్కటే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా తీసేసేయండి. దాన్ని తీసేసి ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇప్పుడు చూడండి, ఈ బాత్రూమ్ అయితే నేను బాగా అంటే మురికిగా ఉన్న బాత్రూమ్కి యూజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నేను చూపించాలని చెప్పేసి నేను క్లీన్ చేయలేదు, ఎంత మురికిగా ఉందో చూసారా, అందుకని ఇందులో వేసేసాను. ఇదే విధంగా ఫ్లోరింగ్ కూడా ఎంత మురికిగా ఉన్నా దాన్ని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒక మ్యాజిక్ లాగా క్లీన్ అయిపోతుంది. ఇలా ఒక డబ్బాలో వేసేసుకుని మనం రెగ్యులర్గా అంటే కొంతమందికి హార్పిక్ స్మెల్ అయితే పడదు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అంతా బాగా రుద్దిన తర్వాత వాటర్ వేసి చూపిస్తున్నాను చూడండి. అప్పటికిప్పటికి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఇలా మనం చేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని పెట్టుకున్నారనుకోండి, ప్రతిసారి కూడా మనం బాత్రూమ్ కడిగినప్పుడల్లా యూజ్ చేసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే హోమ్మేడ్ లిక్విడ్ని ప్రిపేర్ చేసేసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనిపిస్తుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.